చేస్తారు. ఇది రాంగ్. ఓకే, టెక్స్చర్ చేంజ్ అయిందా, ఒక క్రీమ్ ఫార్మేట్ లో తయారైందా, కొద్దిగా వాటర్ స్ప్రింగ్ ఇలా ఇవ్వకుండా మీరు ఊరికే కొంచెం ప్రోడక్ట్ తీసుకుని హెయిర్కి ఇలా పెట్టేసి ఇలా రుద్దేసి పొడుగు అంతా ఇలా రుద్దేస్తే మీకు యూజ్ అవ్వదు. లేదంటే డైరెక్ట్ షాంపూ మీరు చేసే మెథడ్ నార్మల్ గా ఏదైతే చేస్తున్నారో దానివల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది, సరిగ్గా అంతా కూడా ఈవెన్ గా అప్లై అవ్వదు, హెయిర్ చాలా డ్రైగా అనిపిస్తుంది. కాబట్టి ఇలా మీరు చేయలేరు కాబట్టి వాటర్ లో డైల్యూట్ చేసుకుంటే కొంచెం బెటర్ అని చెప్పారు. కానీ మరి వాటర్ లో డైల్యూట్ చేస్తున్నప్పుడు కూడా మీరు మిస్టేక్ చేస్తున్నారు. అదేంటో చెప్తాం. 100 ml వాటర్ తీసుకుంటారు, షాంపూని దానిలో డైరెక్ట్గా వేసేస్తారు. అదే ఈ వాటర్లో వచ్చిన పై నురుగు ఉంటుంది కదా, ఆ నురుగుతో మీరు ఎక్కువ చేశారనుకో అప్పుడు ఏమవుతుంది, ఆ హెయిర్ ఇంకా డ్రై అండ్ డ్యామేజ్ అవుతుంది. నురుగులో ఏమీ లేదు, అసలు మ్యాటర్ అంతా కూడా ఆ క్రీమ్ ఫామ్లో ఉంటుంది కదా దానిలో ఉంటుంది అనమాట. సో ఆ నురుగుతో కాకుండా ఈ వాటర్లో తీసుకున్నా కూడా బాగా ఎక్కువసేపు మీరు దాన్ని ఎమ్మెల్సిఫై చేయాలి, అది థిక్ ఫామ్లో ఉండాలి. సో ఇలా మీరు డైరెక్ట్గా వేసుకున్న ఫింగర్తో కాకుండా చూడండి వేసాను నేను ప్రోడక్ట్. వేసిన తర్వాత అందరూ చేసే మిస్టేక్ ఏంటి, ఇలా ఈ నురుగు తీసుకొని చేస్తారు. కానీ ఇందులో కొంచెం కూడా ఆ వైట్ రెసిడ్యూ లేకుండా బాగా చేయాలి, చాలా ఎక్కువ. ఆ వైట్దంతా కూడా ఈ వాటర్లో కరగకపోతే మీకు వేస్ట్. నురుగు కాకుండా వాటర్తో కలిపి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటూ వేస్తూ సాఫ్ట్ మసాజ్ ఇవ్వాలి, చాలా సాఫ్ట్ మసాజ్ ఇవ్వాలి. మసాజ్ చేయకుండా చేస్తే మీకు ఏమవుతుంది అని అంటే హెయిర్ ఇంకా డ్యామేజ్ అవుతుంది. సో ముందు వాటర్ పోయగానే లోపల ఉన్న ఆయిల్ ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు వస్తుంది. దాన్ని ఒక్కసారి మీరు జాగ్రత్తగా తీసేసి క్లెన్స్ చేసి నీట్గా ప్లెయిన్ వాటర్తో ఫస్ట్ నీట్గా రిన్స్ చేసిన తర్వాత షాంపూని బాగా ఎమ్మెల్సిఫై చేసి వేస్తూ చాలా సాఫ్ట్ మసాజ్ అనేది ఇవ్వాలి. మళ్ళీ ఇంకొక ప్లేస్లో కొంచెం వేసి కొంచెం మసాజ్, అలా మొత్తం అంతా స్కాల్ప్ మొత్తం క్లీన్ అయిన తర్వాత మీరు హెయిర్కి రావాలి. ఆటోమేటిక్గా స్కాల్ప్ క్లీన్ అయినప్పుడు దాంతో ఇలా అంటుంటే ఫోమ్ వస్తున్నప్పుడు కిందకు కూడా వస్తుంది. సో అది మొత్తం ఒకసారి మొత్తం స్కాల్ప్ అండ్ హెయిర్ కలిపి అదే ఒకటే ప్రోడక్ట్తో రిన్స్ చేయాలి. అదేవిధంగా ఇలా కాదు మనం రుద్దాల్సింది, మజ్జిగ చిలికినట్టు ఇలా కాదు, ఇలా అంటే మీరు మీ హెయిర్ని ఇలా చేసుకోవాలి. కిందకి మొత్తం చేసి ఒకసారి వాటర్ వాష్తో మళ్ళీ మసాజ్ చేయండి, సెకండ్ వాష్లో డీప్ క్లీన్ చేయండి.